ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన క్రమశిక్షణ, పట్టుదల, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకని ఏమాత్రం రాజీ పడకుండా చేసిన పోరాటం అది ఇవాళ చరిత్ర. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కంటే మించిన మనకు ఎగ్జాంపుల్ అవసరం లేదు. తెలంగాణ యువతరం ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే మొదలుగా తెలంగాణ విజ్ఞాన తెలంగాణ, చదువుల తెలంగాణగా ఉండాలి. తెలంగాణలో ఉన్నటువంటి యువతరం నైపుణ్యం, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా ఆవిష్కృతం కావాలంటే విద్య, విజ్ఞానం, నైపుణ్యం. కానీ ఆ అంశంలో ఇన్నేళ్ల తెలంగాణ సాధించాక కూడా స్పష్టంగానే మిగిలిపోయాయి. ఈరోజు తెలంగాణ ఆగమైపోయి అప్పుల పాలై మరి ఛిద్రమైపోయి ఆర్థిక విధ్వంసాన్ని కూడా ఈరోజు ఎదుర్కొని మరి ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా యువత మేల్కొనాలి, ముందుకు రావాలి, తెలంగాణను కాపాడుకోవాలి అనే రాజకీయ పార్టీలను నమ్ముకుని రాజకీయవేత్తలను నమ్ముకుంటే నిజమైన తెలంగాణ అన్నది ఖచ్చితంగా అది మనం సాధించుకోలేం. మనం సాధించుకునే తెలంగాణ కేవలం భౌతిక తెలంగాణ. దీన్ని ఒక సామాజిక తెలంగాణ మార్చుకోవాలంటే ప్రజలందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలంటే ఈ ఫలాలు ఏదైతే మనం సాధించుకున్న అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ఖచ్చితంగా యువత అన్నది మరొకసారి కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉంది. దీనికి మీకు ఇట్లాంటి ప్రముఖ లివింగ్ లెజెండ్స్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, హరగోపాల్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళ యొక్క లెక్చర్స్ మనకు అవసరం, వాళ్ళ సందేశాలు అవసరం. ఖచ్చితంగా మీరు వినాలని, విని తద్వారా స్ఫూర్తిని పొంది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నాను. ఇట్లు మీ కపిల్ వాయిద్య.